యూరప్లోని ఉక్రెయిన్, స్లోవాకియా మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ రెండు దేశాల మధ్య వివాదానికి కారణం రష్యన్ సహజ వాయువు. కొత్త సంవత్సరం రోజున రష్యా గ్యాస్ సరఫరాలను ఉక్రెయిన్ నిలిపివేసింది. ఉక్రెయిన్ మీదుగా రష్యా గ్యాస్ను సరఫరా చేసేందుకు 5 ఏళ్ల పాటు ఒప్పందం కుదిరింది. గత 3 ఏళ్లుగా ఉక్రెయిన్పై రష్యా దాడులు చేస్తున్న గ్యాస్ సరఫరాను మాత్రం నిలిపేయలేదు. ఆ డీల్ 2024 డిసెంబర్ 31తో ముగిసింది. దీంతో ఉక్రెయిన్ ఆ గ్యాస్ సరఫరాలను నిలిపేసింది. ఈ పరిమాణంతో కొన్ని యూరప్ దేశాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ప్రత్యేకించి ఉక్రెయిన్ పొరుగున ఉన్న స్లోవాకియా తీవ్ర ఆందోళనకు గురవుతుంది. ఇప్పుడు ఉక్రెయిన్పై స్లోవాకియా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ స్లోవాకియా ప్రధాని రాబర్ట్ ఫిట్సో హెచ్చరించారు. పొరుగు దేశంతో ఉక్రెయిన్కు మరో యుద్ధం తప్పదా? ఉక్రెయిన్ శరణార్థులను స్లోవాకియా టార్గెట్ చేయనుందా? వాచ్ దిస్ స్టోరీ. మరో యుద్ధానికి యూరప్ సిద్ధమైందా? యుక్రెయిన్ పై నిప్పులు చెరుగుతున్న దేశమేది? వెంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో. రష్యా యుక్రెయిన్ యుద్ధం స్లోవాకియాకు కష్టాలను తెచ్చిపెట్టింది. సెంట్రల్ యూరోప్లోని స్లోవాకియా యుక్రెయిన్తో సరిహద్దును పంచుకుంటోంది. యుక్రెయిన్, స్లోవాకియా దేశాల మధ్య సంబంధాలు ఇప్పటివరకు ఇచ్చిపుచ్చుకునేలా ఉండేవి. యుక్రెయిన్కు స్లోవాకియా విద్యుత్తును సరఫరా చేస్తుంది. దీనికి బదులుగా రష్యా గ్యాస్ సరఫరాను యుక్రెయిన్ అనుమతిస్తుంది. 1991 నుంచి ఈ రెండు దేశాల మధ్య ఇదే తరహా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయి. సోవియట్ యూనియన్ హయాంలోనే యుక్రెయిన్ మీదుగా యూరోప్కు గ్యాస్ సరఫరా చేసేందుకు పైప్ లైన్ నిర్మించారు. ఈ పైప్ లైన్లను స్లోవాకియాతో పాటు మిగతా యూరోప్ దేశాలకు గ్యాస్ను అందిస్తాయి. స్లోవాకియా గ్యాస్ను వినియోగించుకుంటూ ఇతర దేశాలకు సరఫరా చేసేది. అందుకోసం రష్యా నుంచి దశాబ్దాలుగా గ్యాస్ సరఫరా చేసేందుకు స్లోవాకియా కూడా ఫీజును వసూలు చేసేది. అయితే జనవరి 1న రష్యన్ గ్యాస్తో పాటు ఆ ఫీజు నిధులు కూడా స్లోవాకియాకు నిలిచిపోయాయి. దీంతో స్లోవాకియా ప్రధాని రాబర్ట్ ఫిట్సో ఆగ్రహానికి గురయ్యాడు. కొత్త సంవత్సరం సందర్భంగా ఫిట్సో కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ రాజకీయాల్లో ఏనుగులు పోరాడతాయా, ప్రేమించుకుంటాయా అన్నది ముఖ్యం కాదని ఫిట్సో చెప్పాడు. కానీ గడ్డి ఎప్పుడు బాధితురాలుగా మారుతుందని స్లోవాకియా ప్రధాని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం స్లోవాకియా గడ్డిలా మారడాన్ని సిద్ధంగా లేమన్నారు. గ్యాస్ సరఫరాను యుక్రెయిన్ నిలిపివేయడంతో యూరప్ అంతటికీ సమస్యలు తప్పవని ఫిట్సో హెచ్చరించాడు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే యుక్రెయిన్ రష్యాలను ఫిట్సో ఏనుగులతో పోల్చాడు. ఆ రెండు దేశాలు ఘర్షణకు దిగితే బలయ్యేది తామేనని తేల్చి చెప్పాడు. స్లోవాకియా ప్రయోజనాలను యూరోపియన్ యూనియన్ గాలికి వదిలేసిందని, యుక్రెయిన్ రష్యా యుద్ధంతో తమ దేశానికి సమస్యలు మొదలయ్యాయని వివరించాడు. తమ సమస్యలకు యుక్రెయిన్దే బాధ్యతని ఫిట్సో స్పష్టం చేశాడు. గ్యాస్ సరఫరాను యుక్రెయిన్ నిలిపివేయడంతో స్లోవాకియా నష్టపోతుందని ఫిట్సో వాపోయాడు. వాస్తవానికి యూరోప్కు గ్యాస్ను సరఫరా చేసేందుకు స్లోవాకియాకు $51 కోట్ల నష్టపోతుంది. యుక్రెయిన్ తమపై పరోక్షంగా దాడికి దిగుతోందని స్లోవాకియా ఆరోపిస్తుంది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఫిట్సో తాజాగా యుక్రెయిన్ను హెచ్చరించాడు. కూటమితో చర్చలు జరిపి యుక్రెయిన్కు సరఫరా చేసే విద్యుత్తును నిలిపివేస్తామన్నారు. యుద్ధం కారణంగా స్లోవాకియాలో తలదాచుకుంటున్న యుక్రెయిన్లకు సబ్సిడీలను తొలగిస్తామని తేల్చి చెప్పాడు. సో యుక్రెయిన్పై ప్రతీకారానికి స్లోవాకియా ప్రధాని 2 అంశాలను తెరపైకి తెస్తున్నాడు. మొదటిది యుక్రెయిన్కు విద్యుత్ సరఫరాను నిలిపివేయడం. అదే జరిగితే యుద్ధ బాధిత దేశం యుక్రెయిన్ను మరింత సంక్షోభంలోకి నెడుతుంది. ప్రత్యేకించి యుక్రెయిన్ విద్యుత్ గ్రిడ్లను రష్యా టార్గెట్ చేసి దాడులకు దిగుతోంది. బహుశా దీనికి జెలెన్స్కీ ప్రత్యామ్నాయ ప్లాన్ వేశారు. కీవ్కు విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధమని పోలాండ్ తెలిపింది. ఒకవేళ స్లోవాకియా ప్లాన్ను లాగేస్తే సీన్లోకి పోలాండ్ ఎంట్రీ ఇస్తుందన్నమాట. అంటే ఫిట్సో మొదటి ప్లాన్ బెడిసికొడుతుందన్నమాట. ఇక స్లోవాకియా చేపట్టే మరో చర్య స్లోవాకియాలో నివసించే యుక్రెయిన్లకు సబ్సిడీలను ఎత్తివేస్తామని ఫిట్సో బెదిరించాడు. 2022 ఫిబ్రవరి 24న యుక్రెయిన్పై రష్యా దాడిని ప్రారంభించింది. నాటి నుంచి యుక్రెయిన్లు దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది యుక్రెయిన్ శరణార్థులు ఉన్నారు. అందులో 130,000 మంది స్లోవాకియాలో ఉన్నారు. యుక్రెయిన్ గ్యాస్ను సరఫరా పునఃప్రారంభించకపోతే ఈ 130,000 మంది శరణార్థులకు సాయాన్ని నిలిపివేస్తామని ఫిట్సో చెప్తున్నాడు. గ్యాస్ సరఫరాను పునరుద్ధరిస్తారా లేక పరిహారం ఇస్తారా అంటూ ఫిట్సో డిమాండ్ చేస్తున్నాడు. €50 కోట్ల నష్టాన్ని చెల్లించాల్సిందని ఫిట్సో అల్టిమేటం జారీ చేస్తున్నాడు.
స్లోవాకియా ప్రధాని వ్యాఖ్యలతో ఇప్పుడు యూరోప్లో చర్చనీయాంశంగా మారింది. యుక్రెయిన్కు స్లోవాకియా నుంచి కూడా ముప్పు ఎదురుకానుంది. ఫిట్సో, జెలెన్స్కీ మధ్య కొన్ని వారాలుగా మాటల యుద్ధం సాగుతోంది. గ్యాస్ సరఫరాను పునరుద్ధరించేందుకు ఫిట్సో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అంతేకాదు, ఫిట్సో ఏకంగా రష్యాకు వెళ్లి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సమావేశమయ్యాడు. దీంతో యుక్రెయిన్కు వ్యతిరేకంగా పోరాటానికి స్లోవాకియా సిద్ధమైందంటూ జెలెన్స్కీ ఆరోపించాడు. స్లోవాకియా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాల మేరకు నడుచుకుంటున్నట్టుగా యుక్రెయిన్ అధ్యక్షుడు విమర్శించాడు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో స్లోవాకియాలోని యుక్రెయిన్ శరణార్థులకు ముప్పు పొంచి ఉంది. రష్యా, యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం యూరోపియన్ ఐక్యతను బద్దలు కొడుతోంది. యుక్రెయిన్ యుద్ధంతో కొత్త ఫైటింగ్ కు యూరప్ వేదిక అవుతోంది. యూరోపియన్ యూనియన్లో మరిన్ని ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇప్పుడు స్లోవాకియా, యుక్రెయిన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిణామాలతో అంతిమంగా సాధారణ ప్రజలే బలవుతున్నారు. అయితే యుక్రెయిన్, స్లోవాకియా మధ్య శత్రుత్వంతో నవ్వుకునేది మాత్రం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతినే. అయితే ఈ ఉద్రిక్తతలు కొనసాగే అవకాశం లేదు. ఎందుకంటే మరో 2 వారాలు గడిస్తే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నాడు. తాను అధికారం చేపట్టిన తొలి రోజే యుద్ధాన్ని ఆపేస్తానని తేల్చి చెప్పాడు. అందుకే స్లోవాకియా, యుక్రెయిన్ మధ్య శత్రుత్వం కూడా అక్కడితోనే ముగిసే అవకాశం ఉంది.